కరెంట్కి ఏమవుతుందో ఏమో ఊగే పోతుంది బాబు. కరెంట్ అయితే పిచ్చిలేస్తుంది నాకు. వర్షం ఒకటి ఆగుతలేదు కరెంట్. అవును పోతే వస్తుంది. పొద్దున్నుండి చీకట్లోనే ఉర్రా పిల్లలు. పాపం అమ్మాయి ఇల్లు ఏందో ఏమో నాకు అర్థం కాదు. మనం ఎందుకు లేదు, మెడికల్ షాప్లో వస్తుంది పోతుంది. అవునా, వస్తుంది పోతుంది కరెంటు. ఇది ఒక పెద్ద ప్రాబ్లం అయిపోతుంది కరెంటు. చార్జర్ లైట్ కొనాలి అసలు. ఉందా అది? ఆనియన్స్ ఉన్నాయా? టూ 2:30 అవుతుంది. ఇప్పటిదాకా పిల్లలు ఏం తినలేదు. సండే వస్తే మాత్రం బాధ అయితే నాకు కోపం వస్తుంది. వంటగా ఏం కాదు. తిన్నారండి అవి. మమ్మీ వా డాడీ వన్ డాడీ చూడు ఇది 1 2 3 4 డాడీ మొత్తం కలిపితే ఎన్ని అవుతాయి? 4. ఎన్నో కన్నా అవుతాయి కానీ నాన్న డబ్బులు ఎప్పుడు వండాలి. ఇవన్నీ అవుతాయి అని నీకు అప్పుడు తెమ్మని చెప్పిన నేను వండనీకే. ఇవన్నీ రెడీ చేసి పెడితే నేను వచ్చి తొందరగా చేసేస్తుంటే. ఇప్పుడు కరెంట్ లేదు. చిన్నది రోల్ తీసుకోండి, తీసుకో. మమ్మీ పైసలు ఆడబెట్టు, జేబులో పెట్టుకో. షర్ట్ ఇప్పలు పచ్చిగా బట్టలలో ఎంతగానో తిరుగుతావు. హాయ్ అండి. ఈరోజు అయితే లైవ్ పెట్టినాం. చీకటి అయితే ఉంది. ఇల్లు అయితే ఈ పరిస్థితి అయితే మాకండి. ఇదెక్కడ దొరికిందిరా బాబోయ్. మాట్లాడు. తింటే ఉల్లిపాయ తిను. ఇంత వాన పడుతుంది, కరెంట్ వచ్చుడేందో పోవుడేందో. ఆయన నీతో ఇట్లా అంటుంటే నువ్వు అనాలి హాయ్ అంకుల్ అని అనాలి. అయ్యలు ఆయన పోతుంటే, ఆ ముసలైన పోతుంటుంది ఇక్కడ అన్నాడు కదా, తాత అనాలి. హాయ్ తాత అనాలి. ఆయన చేతులు ఏముందో అది తీసుకొచ్చి నా నొక్కు మీద ఓడుతుంది. సీట్ కింద పెట్టుకుంది. సీట్ కింద పెట్టుకున్నదంట. ప్లేట్ గింజుకోబోతున్నా. మమ్మీ నా దిక్కు పెట్టువే, ఆ దిక్కు పెట్టినావు.